మినీ ప్రపంచానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో కొంతమంది ఉద్యోగుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు ఉద్యోగులే ఈ రాష్ట్రానికి భారం లేదా దేశానికి భారం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సిఎస్ రావు అనే ఒక జర్నలిస్ట్, ఆయన కూడా ఉద్యోగుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది. ఆర్టికల్ 311ని రద్దు చేయాలి అని అర్థం వచ్చేటట్లుగా అనేక వీడియోలు చేయటమే కాకుండా ఆయన చేసిన ప్రతి వీడియోలో కూడా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఉద్యోగులందరూ కూడా అవినీతి పరులు, పెద్దగా సామర్థ్యం లేని వారు, వారి వలన దేశానికి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది అని ప్రజలను భ్రమింప చేయటానికి ఆ జర్నలిస్టు సిఎస్ రావు మాట్లాడటం జరిగింది. ఆ నేపథ్యంలోనే అసలు ఉద్యోగ సంఘాల నేతలు ఆ వ్యాఖ్యల పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ వీడియోలను చూసిన తర్వాత వారి స్పందన ఏమిటి అనేది కనుక్కోవటానికి సిపిఎస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ బాజీ గారి దగ్గరికి రావడం జరిగింది. వారిని అడిగి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ మధ్యకాలంలో సిఎస్ రావు అనే ఒక జర్నలిస్టు యూట్యూబ్లో ఉద్యోగులకు సంబంధించిన విషయాల మీద కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తూ వచ్చారు. అసలు ఉద్యోగులే ఈ దేశానికి రాష్ట్రానికి భారం అనేది స్థూలంగా కనుక చూస్తే ఆయన వ్యాఖ్యల యొక్క అంతరార్థంగా కనపడతా ఉంది. ఆ వ్యాఖ్యల మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు, అసలు ఆ వ్యాఖ్యలను ఏ కోణంలో చూడొచ్చని అంటారు? నమస్కారం సార్. ముందుగా ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు, మరోవైపు మేము బ్రతుకుతూ ఉన్నటువంటి సమాజం ఎవరూ పట్టించుకున్నటువంటి సందర్భంలో ఫోర్త్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో అంటే మీడియా, దీని ద్వారా నిజాలు బయటికి తీసి వాస్తవం ఇది అని చూపించడానికి మీరు చేస్తున్నటువంటి మినీ ప్రపంచం ద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరి తరపున. ఇకపోతే ఈ సిఎస్ రావు గారు ఎవరైతే ఒక జర్నలిస్ట్గా తను పరిచయం చేసుకొని కేవలం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సమాజానికి, ప్రభుత్వాలకి గుదిబండగా మారారని ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అర్ధజ్ఞాని అని నేను అంటాను. ఎందుకంటానంటే ఆయనకు తెలిసినటువంటి పరిభాషలో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి, సమాజానికి సంబంధించినటువంటి అభివృద్ధి చెందడానికి కోసం ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని వీళ్ళే తినేస్తున్నారు. అలాగే లంచాలు తినేస్తున్నారు, సామర్థ్యాలు లేవు, వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించేసేయాలి. అలాగే 311 ఆర్టికల్ ఏదైతే ఉద్యోగుల ఉపాధ్యాయులకి తమ వృత్తిపరమైనటువంటి రక్షణ కవచంగా ఉంటుందో దాన్ని తొలగించాలంటున్నాడు. అంటే ఈయన నాకు ఒక వచ్చినటువంటి డౌట్ ఏంటంటే అంబేద్కర్ గారికంటే ఈయన గొప్పవాడిగా భావిస్తున్నాడేమో నాకు తెలిసి. మరి అంబేద్కర్ గారు ఎంతో ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, సామాజిక పరమైనటువంటి అంశాలు ఎలా ఉన్నాయో, రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు, వీరందరినీ అధ్యయనం చేసి మరి రాజ్యాంగంలో మాకు 311 అధికరణ ఆర్టికల్ కింద రక్షణ కల్పించడం జరిగింది. దాన్ని రద్దు చేయమంటున్నాడు ఈయన. అంటే అంబేద్కర్ గారు రచించినటువంటి 3 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి రాజ్యాంగ నిర్మాణం అనేది ఈయన ఒక క్వశ్చన్ లేవనెత్తాడు. ఇప్పుడు నేనేమంటానంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న 8 లక్షల మంది ఉద్యోగస్తులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 4 కోట్ల మంది ఉద్యోగస్తులు, వీళ్ళలో ఈయన ఎంతమందిని చూసి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయీస్ అలాగే టీచర్స్ని చూసి ఈ అభిప్రాయానికి వచ్చాడో నాకైతే తెలియదులే. కానీ నాకైతే ఒకటి అనిపిస్తుంది, సిఎస్ రావు గారికి ఎవరో ఒక గట్టి అధికారి తగిలి ఉంటాడు. ఈయన చెప్పినటువంటి, ఈయనకు అనుకూలంగా మరి ఏదైనా ప్రయోజనకరంగా ఉండేటువంటి అంశాన్ని ఏదైనా అడిగితే ఆయన రూల్స్ మాట్లాడి ఉంటాడు. ఈయనకి చివాట్లు ఎదురై ఉంటాయి. అందువలన ఈ వ్యక్తి ఇలాగ మాట్లాడుతున్నాడని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను. ఆయన చెప్పినటువంటి మాటల్లో 100% ఏ విధమైనటువంటి నిజాలు లేవు. కానీ ఈయన ఉదాహరణలుగా చూపిస్తున్నటువంటి అంశాలు మాత్రమే నిజంగా అయి ఉండొచ్చు. అంటే ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఈ దేశంలో ఈయన చూపిస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్
ఎన్ని ఉన్నాయో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయీస్ నేను చూపిస్తున్నాడో మరి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒక జంతువు ఉంది మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. ఆ జంతువుకి ఒక రంగు చూస్తే అదేదో ఒక రకమైనటువంటి ఇరిటేషన్ కలిగి మరి దాని మీద పోరాటానికి సిద్ధమైపోద్ది. అలాగా మరి ఈ వ్యక్తికి ఎందుకని ఉద్యోగుల ఉపాధ్యాయుల మీద అంత ఇరిటేషను, ఏ రంగు చూస్తే లేదా ఈయన ఏ రంగుకు ప్రాతినిధ్యం వహించి మాట్లాడుతూ ఉన్నాడో మాకైతే అర్థం కావట్లేదు. కానీ రంగు, రుచి, సువాసన ఏది కూడా పట్టనటువంటి ఒక వర్గం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పటివరకు చాలాసార్లు రుజువైంది. సిఎస్ రావు గారు కూడా దీని గురించి లోతుగా అధ్యయనం చేసి నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఆయనకు ఉద్యోగుల ఉపాధ్యాయుల తరపున సలహా ఇస్తున్నాం. లేని పక్షంలో నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తే, ఇప్పటివరకు చేసినటువంటి ఆరోపణలతోనే సమాజంలో మరి మాకు సంబంధించినటువంటి పరువును బజార్కి ఎచ్చడం కోసం, లేదా మా పరువును తీయడం కోసం, లేదా మమ్మల్ని బూచిగా చూపించడం కోసం చేసినటువంటి ప్రయత్నాలకి చాలు. మీ వయసుకు మేము గౌరవం ఇస్తున్నాం. అలాగే మీరు చేసేటటువంటి వృత్తి కూడా జర్నలిజం అని చెప్తున్నారు కాబట్టి మీకు మేము గౌరవం ఇస్తున్నాం. ఇక మా దగ్గరకు వచ్చేప్పటికీ ఉన్న లక్షల మందిని, కోట్ల మందిని మీరు చేస్తున్నటువంటి బద్నామిని మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించే అవకాశం లేదు. చట్టపరంగా, న్యాయపరంగా మేము ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందో, క్యారెక్టర్ అసాసినేషన్ పాల్పడితే ఆ విధంగా తీసుకోవడానికి కూడా మేము వెనకాడబోమని సిఎస్ రావు గారిని హెచ్చరిస్తున్నాం. అంటే ఆయన ఏమంటాడంటే, ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడ ఒక ఉపాధ్యాయుడికి అసలు స్పెల్లింగే రాయటం రాదు, ఆయనకి 70,000 జీతం ఇస్తున్నారు అని అంటున్నాడు. వాస్తవానికి అసలు ఉపాధ్యాయుల పరిస్థితి ఆ రకంగా ఉందంటారు సార్? నాకు తెలిసి ఈయన బీహార్ పోయి ఉండడు. ఆ రాసేటువంటి వ్యక్తి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. అంటే అందులో నిజాలు ఏమిటి అంటే 11 అనేటటువంటి ఒక స్పెల్లింగ్ రాయడానికి ఉపాధ్యాయుడికి రాలేదు, ఆయనకి 70,000 శాలరీ ఇస్తున్నాడని చెప్పేసి ఆయన అన్నాడు. ఆయన పే స్లిప్ ఏం చూశాడో లేదో అది తెలియదు, బీహార్ వెళ్ళాడో లేదో నాకు తెలియదు. అంటే సోషల్ మీడియాలో ఆయన సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలలో 199 అబద్ధాలు ఉంటాయి, 1% నిజం ఉంటాయి, లేదా నిజం కూడా అయ్యి ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి అంశాలు మీరు ఒకసారి పరిశీలిస్తే ఆ ఉపాధ్యాయుడు అని సోషల్ మీడియాలో వచ్చిందిలే, కానీ ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడా, ప్రైవేట్ ఉపాధ్యాయుడా, లేకుండా ఇంకో చోట పనిచేస్తున్నాడా, లేదా కామెడీగా వీడియో తీశారా అనేటటువంటిది ఈయనకు తెలుసా అని మాకు అనుమానంగా ఉంది. ఖచ్చితంగా ఆ విధంగా అయితే ఉపాధ్యాయులు 100% ఉండరు. ఎందుకంటే ఉపాధ్యాయుల్ని దారిని పోయే వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం లేదు. దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఏ విద్యా సంస్థలోనైనా సరే ఒక పాఠాలు చెప్పడానికి కోసం తీసుకునేటువంటి ఉపాధ్యాయుడు ఎన్నో రకాలైనటువంటి కోర్సులు పూర్తి చేసి, ఎన్నో కోచింగ్లు తీసుకొని, ఎన్నో పుస్తకాలు చదివి, ఎన్నో టెస్టులు రాసి, ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఏ ఒక్కడు కూడా దొడ్డిదారిన టీచర్ అయినటువంటి వ్యక్తులు ప్రస్తుతం లేరు. అంటే మీరు చెప్పేటటువంటి అంశం ఒక 20-25-30 సంవత్సరాల క్రితం అయితే తనకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిని, కొంత చదువు ఉన్నటువంటి వ్యక్తిని సిగరెట్ పెట్టెల మీద, అలాగే అగ్గి పెట్టెల మీద పేరు రాసి అతను చేర్చుకోమంటే చేర్చుకున్నటువంటి సందర్భాలు అప్పుడు ఉన్నాయేమో, కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు నోరు కొంచెం అదుపు చేసుకొని మాట్లాడితే, నిజాలు పరిశీలన చేసుకొని నిజాలు మాట్లాడితే బాగుంటుంది. మీరు తీసుకున్నటువంటి జర్నలిస్ట్ అనేటటువంటి పేరుకు మరి మచ్చ తీసుకురావద్దని చెప్పేసి సిఎస్ రావు గారిని నేను అభ్యర్థిస్తున్నాను. ఇంకో మాట ఏమంటారంటే అండి, ఈ ఉద్యోగులకు ఇచ్చే జీతాల వలన ఉద్యోగులందరూ ఏమో సమాజంలో ధనికులుగా, అంటే అదొక వర్గంగా పెరిగిపోతూ ఉంది, సమాజంలో ఉన్న ప్రజలేమో పేదలుగా మిగిలిపోతా ఉన్నారంటే ఈ రెండు వర్గాల మధ్య ఒక పెద్ద అగాధం అనేది ఏర్పడుతుందని అంటాడు. అంటే ఉద్యోగులు నిజంగానే ఆ స్థాయిలో ఈరోజు జీతాలు వస్తున్నాయి. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ రాష్ట్రంలో 2025 తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 9 కోట్లు. ఈ 9 కోట్లలో ఉద్యోగులుగాను ఉపాధ్యాయులుగాను ఉన్నటువంటి మొత్తం వారి సంఖ్య 8 లక్షలు. ఈ 8 లక్షలు ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే <1%. 1 కంటే ఎక్కువ పర్సంటేజ్ ఈ రాష్ట్రంలో జనాభా కంటే ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళకు వచ్చేటటువంటి జీతభత్యాలు కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఒక సగటు ప్రజలకు వచ్చేటటువంటి వ్యక్తికి వచ్చేటటువంటి సమాజంలో ఆదాయం కంటే వీళ్ళు 100లో ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అర్ధజ్ఞాని అజ్ఞాని కాకపోతే ఇక్కడ వచ్చేటటువంటి ఆదాయం అనేది ఆన్ రికార్డ్, ప్రభుత్వం ఇచ్చేటటువంటి శాలరీస్ ఆన్ రికార్డ్ ఉంటాయి. మరి ప్రజలకు వాళ్ళు సంపాదించుకునేటటువంటి
ఆదాయం కూడా సరే కొంతవరకు రికార్డులు ఉండొచ్చు, కొంతవరకు రికార్డులు ఉండకపోవచ్చు. 100 రెట్లు అంటే నా అభిప్రాయం ఏంటో, అంటే ఈయన ఎంత మేధావో ఆ ఒక్క స్టేట్మెంట్లోనే అర్థమవుతా ఉంది. సగటున ఒక్కో వ్యక్తికి వచ్చేటటువంటి జీతం 70,000 అని లెక్క పెట్టాడు ఆయన. 70,000 రూపాయలు ఒక్కొక్క ఎంప్లాయీకి వచ్చేటటువంటి జీతం లెక్క పెట్టాడు. దాన్ని మొత్తాన్ని తీసుకుని సగటున సంవత్సరానికి 8 లక్షల రూపాయలు వీళ్ళు ఆర్జిస్తున్నారని ఆయన లెక్క కట్టారు. అలాగే 1,20,000 రూపాయలు సాధారణ ప్రజలు సమాజంలో సంపాదిస్తున్నారని రాశాడు. మా 8 లక్షల రూపాయలు వచ్చేటటువంటి సంవత్సరిక ఆదాయం ఏదైతే ఉందో దాన్ని మీరు నిరూపించగలరా? మీ మాట మీద మీరు నిలబడగలరా? నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో 30,000, 35,000 శాలరీ తీసుకునేటటువంటి వాళ్ళు, అలాగే 24,000 శాలరీ తీసుకునేటువంటి వాళ్ళు, అనేకమైన 18,000 రూపాయల శాలరీ తీసుకునే 13,000 రూపాయల శాలరీ తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈయనకి కళ్ళకు ఉన్నతాధికారులు మాత్రమే అంటే లక్షల రూపాయలు తీసుకునేటువంటి IAS, IPSల గురించి చెప్పు ఉండొచ్చని నేను అనుకుంటున్నా. సాధారణ ఉద్యోగుల గురించి అయితే అది ఖచ్చితంగా అవాస్తవం అని చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు. 70,000 రూపాయలకు ఒక వ్యక్తి శాలరీ చేరుకోవాలంటే కనీసం 10 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, సీనియారిటీ వస్తే కానీ ఏం చెప్పినటువంటి ఆ స్థాయికి చేరుకోవడానికి అవకాశం లేదు. మరి యావరేజ్ని 70,000 అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈయనకు ఎవరైనా చెప్పారా, లేకపోతే ఈయన ఊహించుకున్నాడా, లేదా కలగన్నాడా ఏంటనేటటువంటిది మరి ఆయన విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చేటటువంటి శాలరీస్ సరే, సమాజం పట్ల మీకు బాధ్యత లేదా అనే ప్రశ్న కూడా చాలా పెద్ద ప్రశ్న వేశాడు. అంటే ఆలోచన చాలా చిన్నదైనప్పటికీ ప్రశ్న కొంచెం పెద్దదే, అలాగే దానిలో ఉన్నటువంటి అంశం కూడా చాలా పెద్దదే. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించేది ఒక్క ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆ తర్వాత వ్యవహరించవలసింది మీడియా. రాజకీయ నాయకులకు సమాజం పట్ల బాధ్యత లేదు. సమాజంలో ఉండేటువంటి ప్రజలకు కూడా సమాజానికి ఎవరు కూడా బాధ్యత వహించరు. ఏదైనా సమాజంలో జరిగేటువంటి మార్పులు చేర్పులు ఉంటే వాటికి ఎవరు కూడా రిప్రజెంట్ చేయరు. ఏదైనా తను చేసేటటువంటి పనికి తను మరి రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి వాళ్ళు 2 వర్గాలు మాత్రమే కనబడుతున్నాయి మనకి. ఒకటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు. రెండోది మీడియా. ఈ మంచి జరిగితే, చెడు జరిగితే చూపించేటువంటి మీడియా బాధ్యత వహిస్తుంది. అలాగే తను తీసుకునేటటువంటి శాలరీకి సరైన విధంగా సమాజ అభివృద్ధి కోసం, అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం కోసం పనిచేసేటువంటి వాళ్ళని ఒకవేళ పని చెయ్యకపోతే మా మీద తీసుకునేటటువంటి చర్యలు కూడా అనేకం ఉన్నాయి. మీరు గతంలో చూస్తుంటారు, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు. అనేక మంది మీద చర్యలు తీసుకునేటువంటి, అంటే ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తులలో, ఇన్ని కోట్ల మంది ఉద్యోగస్తులలో 1-2 కలుపు మొక్కలు ఉండటం అనేది సాధారణం. ఆ కలుపు మొక్కల్ని చూపించి మొత్తము పంటే గంజాయి వనం అనేటటువంటి విధంగా మాట్లాడుతున్న సిఎస్ రావు గారు, మరి ఆయన ఏం చదువుకున్నాడో, ఏ బడిలో చదువుకున్నాడో, లేదా ఏ అధికారిని చూశాడో, ఆయన ఎంతవరకు చదువుకున్నాడో, ఆయన చదువుకున్నటువంటి పుస్తకాలు అసలు ఈ రాష్ట్రానికి సంబంధించినవో కావో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన సిలబస్ మరలా ఇంకొకసారి చదువుకొని ఒక చదువుకున్నటువంటి జ్ఞానవంతమైన వ్యక్తిగా మాట్లాడితే ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కోసం నేను కూడా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తా ఉన్నాను. అంటే ఎక్కువ మంది అవినీతి పరులు ఉన్నారు అనేది అతని స్థూలమైన అభిప్రాయం లాగా కనపడతా ఉంది. అంటే వాస్తవానికి మనం చూసినప్పుడు కూడా అంటే కొన్ని శాఖల్లో అది ఉంది, కానీ కొన్ని శాఖలు అసలు అవినీతి చేయటానికి అవకాశం లేని శాఖలు. సార్ ఏంటంటే గుడ్డెద్దు చేలో పడితే ఆకులు ఉన్నాయా, ముళ్ళు ఉన్నాయా అనే అంశం కూడా చూడదు. అది దానికి కళ్ళు కనబడవు. దానికి ఒక పొర కమ్మేసి ఉంటుంది కాబట్టి ఆకుల్ని ఎలాగే తినడానికి ప్రయత్నం చేస్తుంది, ముళ్ళను కూడా అలాగే తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అవినీతి చేసేటటువంటి అధికారులు, ఉద్యోగులు లేరని నేనైతే చెప్పను. 100% మొత్తం క్లీన్గా ఉన్నాము, మేము వైట్ అని చెప్పేసి చెప్పడానికి నేను సాహసించలే. కానీ ఎవరు అవినీతి చేస్తున్నారు, ఎంత అవినీతి చేస్తున్నారు, ఆ అవినీతికి కూడా వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఆయనేవో 2-3 కోట్ చేశారు. ఇట్లాగ ఒక టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతి చేశాడు, 500 కోట్లు ఏదో చెప్పాడు. అలాగే రెవెన్యూ అధికారులు ఎవరో అవినీతి చేశారని చెప్తాడు. నేను అడుగుతున్నాను, అవినీతి అనేటటువంటిది ఒక అధికారు, ఉద్యోగం చేయడానికి అవకాశం ఉందా? డబ్బుల్ని జేబులో నుంచి బలవంతంగా లాక్కుంటున్నారా? ఎవరు ఎందుకు అవినీతి చేస్తున్నారు? అవినీతి చేయడానికి అవకాశాలు 2. ఒకటి, అవినీతి చేసే విధంగా ప్రోత్సహించేటటువంటి, బలవంతం చేసేటటువంటి రాజకీయ నాయకులు. ఉదాహరణకి
తమ పని తాము నెరవేర్చుకోవడం కోసం అధికారుల మీద పెత్తనం చెలాయించి బలవంతంగా అవినీతికి పాల్పడే విధంగా చేసేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కోకొల్లలకు కనబడుతున్నాయి. మనకు రోజు పేపర్లు టీవీలు వచ్చేవి. ఆ పేపర్లు ఆ టీవీలో ఆ న్యూస్ని పాపం సిఎస్ రావు గారు కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంటారు అనుకుంటాను ఆ రోజున. అలాగే రెండో అంశము, సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సేవలు అందించేటువంటి సందర్భంలో అసలు సేవ చేయడానికే ఉన్నది ఉద్యోగి, కానీ ఒక ఉదాహరణకు ఒక బెనిఫిట్ తీసుకోవాల్సినటువంటి వ్యక్తుల సమూహము ఒక ఆఫీస్కి వచ్చినట్లయితే వాళ్ళంతా కూడా ఒక సక్రమమైనటువంటి క్యూ పద్ధతిని పాటించాలి. ముందు వచ్చినటువంటి వ్యక్తికి మరి ఆ సేవలు అందుతాయి. ఎవరు ఏ విధమైనటువంటి డబ్బులు ఆఫర్ చేయకపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యోగం అధికారం ఖచ్చితంగా వరుస క్రమంలో వాళ్ళందరికీ కూడా పనులు చేసి పెట్టాలి. ఎవరు డబ్బులు ఇవ్వద్దు. 10 మంది క్యూలో ఉన్నారు, 10 మంది డబ్బులు ఇవ్వద్దు. అయితే ఆ 10వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ నేను 100 రూపాయలు ఇస్తానండి, నా పనిని ముందుగా చేసి పెట్టండి, ఈ 9 మంది కంటే ముందు నాకు ఆ పని కావాలి అని చెప్పేసి అడిగాడు అనుకోండి, మన చట్టంలో ఏముందో తెలుసా? అసలు సిఎస్ రావు గారు ఏం చదువుకున్నారో నాకు తెలియదులే, కానీ లంచం తీసుకోవడం తప్పు. లంచం తీసుకున్నందుకు ఖచ్చితంగా ఆ ఉద్యోగికో ఉపాధ్యాయుడికో లేదంటే ఆ ఉన్నతాధికారికో శిక్ష ఉంది. దాన్ని అమలు చేస్తారు, అమలు చేశారు, అనేకం 100,000 చేశారు. మరి డబ్బులు ఇచ్చే వ్యక్తిని ఏమందాం మనం? లంచం ఇవ్వటం కూడా అమాయకుడు అని చెప్పేసి అందామా? ఎందుకు ఇచ్చారు డబ్బులు? కాలర్ పట్టుకొని అడగాల. నువ్వు ఉద్యోగస్తుడివి, నువ్వు జీతం తీసుకుంటున్నావు, నాకు పని చేసి పెట్టడానికి నువ్వు అక్కడ ఉన్నావు, నన్ను డబ్బులు అడుగుతావేందని చెప్పేసి కాలర్ పట్టుకోవాలా. కాలర్ పట్టుకోకపోవడం దాని వెనక ఉద్దేశం ఏంటి? నేను 10వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని అందరినీ దాటుకొని ముందు రావాలి, నాకు ముందు కావాలి, నాకు అందరికంటే ఎక్కువ లబ్ధి చేకూరాలనే దురాశతోటే కదా ఈ విధమైనటువంటి లంచాలను ఆఫర్ చేస్తున్నారు. ఆ లంచాలను ఆఫర్ చేసేటువంటి వ్యక్తులు ఈ రోజు వరకు ఏమన్నా శిక్షించారా ఈ దేశంలో? శిక్షించారా ఈ రాష్ట్రంలో? మరి దాని గురించి నువ్వు మాట్లాడు సిఎస్ రావు గారు, అది తప్పు కాదా? అలాగే ఉద్యోగుల మీద అధికారుల మీద పెత్తనం చెలాయించేటటువంటి, ఒకవేళ వాళ్ళకి నచ్చినటువంటి విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా పని చేయనటువంటి అధికారుల్ని ఫుట్బాల్ దన్నినట్లుగా ఇక్కడి నుంచి ఇంకో చోటికి, అక్కడి నుంచి ఇంకో చోటికి, అక్కడి నుంచి ఇంకో చోటికి, అవసరమైతే సస్పెన్షన్లు కూడా చేయించినటువంటి, దొంగ కేసులు పెట్టి సస్పెన్షన్లు చేయించినటువంటి, కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నటువంటి, కుటుంబ పరంగా ఆర్థిక పరంగా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవా? ఇవన్నీ సిఎస్ రావు గారికి కనబడవేమో. అంటే చూడాలనుకున్నటువంటి అంశాలను మాత్రమే కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా, కొన్ని ప్రభుత్వాలకు అనుకూలంగా, కొంతమంది రాజకీయ నాయకులకు అనుకూలంగా మాత్రమే మాట్లాడాలని సిఎస్ రావు గారు మరి ఏ ప్రమాణం ఏ గుళ్ళో చేసుకున్నాడో నాకు తెలియదులే, కానీ ఆయన మాట్లాడిన ప్రతి అంశం కూడా ఒక రాజకీయ పార్టీకో, ఒక రాజకీయ నాయకుడికో, ఒక జెండాకో, ఒక రంగుకో సమర్థన ఇచ్చేటటువంటి విధంగా, ఉద్యోగుల ఉపాధ్యాయుల మొత్తాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రతి వీడియోలో కనిపిస్తూ ఉంది. నోరు అదుపులో పెట్టుకొని, మైండ్ని దగ్గర పెట్టుకొని, నిజానిజాలు తెలుసుకొని వ్యవహరిస్తే, మాట్లాడితే తగిన విధంగా మిమ్మల్ని మేము కూడా జర్నలిస్టుగా గౌరవించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం సిఎస్ రావు గారు. ఈ ఆర్టికల్ 311 అసలు రద్దు అనేది సాధ్యమైందండి ఆయన చెప్తున్నట్టుగా, సిఎస్ రావు అంటున్నట్లుగా? చాలా తెలివిగా, ఎప్పుడూ కూడా తెలివి తక్కువ వాళ్ళు మేము తెలివి తక్కువ వాళ్ళని ఒప్పుకోరు. తెలివైనటువంటి వాళ్ళకంటే కూడా నేనే తెలివైన వాడిని అని చెప్పేసి తెలివి తక్కువ ఎప్పుడు భావిస్తాడు. అదే వాడు తెలివి తక్కువ. నిరూపించుకోవటానికి కూడా ట్రై చేస్తాడు. అది జనరల్గా అతను నిరూపించుకోకపోయినా నిరూపణ అయిపోతుందిలేండి. ఈయన ఏమంటాడంటే, ఆర్టికల్ 311 ఏదైతే భారత రాజ్యాంగంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల రక్షణ కోసం ఇవ్వడం జరిగిందో దాన్ని రద్దు చేసేయండి ప్రధాని గారు. అలాగే ఆ రద్దు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, అటు రేవంత్ రెడ్డి గారు మీరు సహకరించండి అని చెప్పేసి ఈయన ఉచిత సలహా ఇస్తున్నాడు. వెరీ గుడ్, బాగుంది. నేను అంటాను, అసలు 311 ఆర్టికల్ అనేదాన్ని నేను చదివాడా? సమగ్రంగా చదివి ఉండడు. ఎవరో ఏదో చెబితే, లేదా ఏదో ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఏల కోసం, పిఆర్సీల కోసం, అలాగే మాకు రావాల్సినటువంటి బకాయిల కోసం, మా హక్కుల కోసం అడుగుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక రాజకీయ పార్టీ వీళ్ళని పెయిడ్ ఆర్టిస్ట్గా వాడుకొని ఉండొచ్చేమో, నాకైతే తెలియదులే కానీ ఉండొచ్చేమో. మరి ఈయన ప్రధాని మోడీ గారి పక్కనే కూర్చొని ఈ డిస్కషన్ అంతా చేసినట్లుగా ఏదో పెద్ద కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు. మోడీ గారు 311 అధికారాన్ని రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 370 అధికారాన్ని మరి రద్దు చేయడానికి తీసుకున్న డేరు ఇక్కడ కూడా చూపిస్తారు, చేయబోతున్నారు, మీరు జాగ్రత్త అని చెప్పేసి అంటున్నారు. 311 అధికరణ అంబేద్కర్ గారు కావచ్చు, లేదా రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, అంత పిచ్చివాళ్ళ ఏం పెట్టలేదండి.
మరి ఈ స్వయం ప్రకటిత మేధావి ఎవరైతే సిఎస్ రావు గారు ఉన్నారో వాళ్ళందరికంటే మేధావిని అని చెప్పేసి అనుకుంటున్నటువంటి రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటాడంటే అసలు అవసరం లేదు తీసేయండి అంటాడు. బాగుంది. ఈ 311 అధికరణం తీసివేయడం వల్ల ఈయన ఏమంటాడంటే ఉద్యోగులు ఎవరు ప్రభుత్వానికి భయపడలేదు. ఎందుకు భయపడాలా? ఉద్యోగి ప్రభుత్వానికి ఎందుకు భయపడాలి? భయపడేటటువంటి ప్రసక్తే లేదు. ఆఫీస్ సబార్డినేట్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు ఐపీఎస్ వరకు మేమెవరం కూడా ఎవరికి భయపడేటటువంటి ప్రసక్తి లేదు అని సందర్భంగా నేను సిఎస్ రావు గారికి తెలియజేయాలనుకుంటున్నా. భయపడం. ఏవైతే మాకు ఉద్యోగంలో చేరేటప్పుడు మాకు చేయాల్సినటువంటి పనులు ఏవైతే నిర్దేశించబడినాయో, జాబ్ చార్ట్ అంటారు దాన్ని, రాజ్యాంగానికి లోబడి, ధర్మానికి లోబడి, చట్టానికి లోబడి మా జాబ్ చార్ట్ని మేము నిర్వర్తించడానికి ఎవరినో చూసి మేము భయపడాల్సినటువంటి అవసరం ఏంటి? భయపడట్లేదు అందువల్ల 311 అంటే అర్థం ఏంటి? ఈయన ఒక రాజకీయ పార్టీకో లేదా ఒక ప్రభుత్వానికో వీళ్ళందరినీ భయపెట్టి, రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి మీరు వీళ్ళందరినీ భయపెట్టి గుప్పెట్లో పెట్టుకొని ఈ రాష్ట్రంలో అరాచకం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారా? ఆ అరాచకానికి మేము అడ్డం వస్తున్నాం అని చెప్పేసి 311 అధికారాన్ని తీసేయమంటున్నారా? అసలు 311 అధికారాన్ని ఏంటో తెలుసా ఆయనకి? రాజ్యాంగంలో 311 ఆర్టికల్ ఎందుకు పెట్టారంటే ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రభుత్వానికి, సమాజానికి, ప్రజలకు అనుసంధానంగా ఉండి ప్రజలకు రావాల్సినటువంటి లబ్ధి ఏదైతే ఉందో ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని బదలాయింపు చేసేటువంటి ఒక బ్రిడ్జ్గా, ఒక వారధిగా ఉద్యోగి ఉండాలి. ఈ దేశంలో రాష్ట్రంలో కావచ్చు రోజు పేపర్లో వచ్చేవే, రోజు మన కళ్ళతో మనం చూస్తున్నటువంటివే రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి మాటలేంటో, మరి ఎలక్షన్ల సమయంలో వాళ్ళు చెప్తున్నటువంటి వాగ్దానాలు ఏంటో, వాళ్ళు ఇస్తున్నటువంటి మరి నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. ఈ సందర్భాల్లో చట్టాలు చేసేది, లేకుంటే పథకాలు రూపొందించేది, వాటికి మరి డైరెక్షన్స్ ఇచ్చేది మేం కాదు. దానికి శాసన మండలిలో, శాసన వ్యవస్థలో వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. వాటిని మేము కేవలం అమలు పరుస్తాం. ఈ అమలు పరిచేటటువంటి దాంట్లో కూడా మా వాళ్ళకు, అంటే మా పార్టీ వాళ్లకు, మా రాజకీయ వారసులకు మాత్రమే మీరు లబ్ధి ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి అంటే మేము వినేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారుల్లో అర్హులు ఉన్నారు, అది ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఆ కులం కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, ఎవరికైనా సరే లబ్ధిదారులకు నిష్పక్షపాతంగా ఆ ఫలాలు అందించే బాధ్యత మాది. ఇప్పుడు 311 ఆర్టికల్ తీసేస్తే ఏం జరిగిద్ది? మేము రాజకీయ నాయకులు చెప్పినట్లుగా వింటాం, అంతే కదా? రాజకీయ నాయకులు చెప్పినట్లుగా వింటాం అంటే ఇప్పుడు ఆ సిఎస్ రావు గారు చెప్తుంది అదే కదా, ఆయన కోరిక అదే. రాజకీయ నాయకులు చెప్పినట్టు మీరు వినండి. వింటే ఏమవుతుంది? ఒకవేళ పోలీసుకు 311 అధికారాన్ని తీసేస్తే ఈ సిఎస్ రావు గారిని సాయంత్రానికి ఇంకో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే జైల్లో ఉంటాడు, మళ్ళీ బయటకు రావడానికి కూడా అవకాశం లేదు. అంటే నిన్ను కాపాడుతుంది కూడా మేమే, నిన్ను కాపాడుతుంది కూడా 311 అధికారనే. దాన్ని తీసివేయడం వలన సమాజంలో ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు అభద్రతా భావం వలన ఆ రాజకీయ పార్టీలు లేదా ఆ రాజకీయ ప్రభుత్వాల యొక్క చేతిలో ఉండడం వలన నియంత్రించే పరిస్థితి, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేయమంటే మేము అలాగే చేస్తాము. అప్పుడు ఎవరికి నష్టము? అంటే మొత్తం సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టివేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి సిఎస్ రావు. ఆటోమేటిక్గా 311 అధికారం తీసేస్తే ఐఏఎస్లు ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళిపోతారు, ఐపీఎస్లు ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళిపోతారు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోతారు. ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో సర్పంచో నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పేసి మమ్మల్ని నిర్దేశిస్తే చేస్తాం. చేస్తే నష్టపోయేది ఎవరంటున్నాం? అంతిమంగా ప్రజలు. సమాజాన్ని వెన్నుపోటు పొడిచేటటువంటి జర్నలిజాన్ని మానుకోండి. బ్లాక్ జర్నలిజం వద్దు. సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడండి. మీరు మేము కలుద్దాం. ఇప్పుడు మీరు ఎన్నో విధాలుగా సమాజంలో వ్యక్తులకు తెలియనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు తీసుకెళ్తున్నారు. దీంతో పాటుగా అనేకమైనటువంటి ప్రజా సంబంధమైన సమస్యలు మీరు తీసుకెళ్తున్నారు. పరిష్కారం అవుతుందా అవదా అనేటటువంటిది అంతిమంగా ఎవరి దగ్గర? ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి అంశం. కాబట్టి మిమ్మల్ని మేము ఎప్పుడు గౌరవిస్తాం, మిమ్మల్ని ఎప్పుడు స్వాగతిస్తాం. మరి ఇదేంటండి? ఇది బురద జల్లే రాజకీయం ఎందుకు? అంటే మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ తరఫున ఏదైనా పదవి ఆశిస్తున్నారా, లేకుంటే ఏమన్నా వేరే 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 ఆమ్యామ్యాలు మీరు ఏమైనా ఆశించి ఈ విధంగా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ 311 అధికారంలో ఒక వ్యక్తిని ఏ విధమైనటువంటి కారణం చూపించకుండా ఉద్యోగం నుంచి తొలగించడానికి అవకాశం లేదు, ప్రొటెక్షన్ ఉంది. అలాగే అతనికి నువ్వు చేసినటువంటి తప్పు ఇదని ఛార్జ్
మెమో ఒకటి జారీ చేయాలి. చేసిన తర్వాత తను ఈ తప్పు చేయలేదని, తను చేసినటువంటి పని ఇదని మళ్ళా సమాధానం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే 311 ఉన్నది. అదేంటంటే అధికారులు ఒకవేళ ఇచ్చేటటువంటి సమాధానం అంటే ఒక ఛార్జీకి ఉద్యోగి ఇచ్చేటువంటి సమాధానం సరైనది కాకపోతే ఇది ఇతనే చేసి ఉంటాడని గట్టిగా నమ్మితే అతను ఉద్యోగాలను తీసేయడానికి కూడా అవకాశం ఉంది కదా. ఎప్పుడు తీయలేదా? ఈ రోజు వరకు రాష్ట్రంలో జరగలేదా? ఈ రోజు వరకు దేశంలో ఎక్కడ జరగలేదా? అలాగే 311(2) ఆర్టికల్ కూడా ఉంది. అంటే ఆయన ఒక్కటే 311 చూసి ఉంటాడు, దాంట్లో చాలా ఉంది. 311(2) కూడా ఉంది. అదేంటంటే ఏదైనా క్రిమినల్ చర్యకు పాల్పడినటువంటి ఉద్యోగి ఉన్నట్లయితే అతనిని ఉద్యోగం నుంచి తొలగించడానికి అవకాశం ఉంది 311(2) ప్రకారం. 311(2)(b) కూడా ఉంది. ఒకవేళ అది నిరూపణ కాకపోయినప్పటికీ, నిరూపించడానికి అవకాశం లేకపోయినను ఇతను ఈ తప్పుని చేసి ఉంటాడని అధికారులు ఎవరైతే పై స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళు ఒక కంక్లూషన్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా అతన్ని తీసివేయచ్చు, ఉద్యోగాన్ని తొలగించవచ్చు. అయితే ఇట్లా ఉద్యోగాన్ని తొలగించేటప్పుడు ఖచ్చితంగా మరలా న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో అత్యున్నతమైనటువంటి వ్యవస్థ మన దేశంలో, అది ప్రశ్నలు సంధించడానికి అవకాశం ఉంది. ఏ బేస్ మీద తీశారు, ఎలా తీశారని అడగడానికి అవకాశం ఉంది. ఈ ఏర్పాట్లన్నీ ఎవరి కోసం? ఆయన ఉద్యోగస్తులు ఒక్కళ్ళ కోసమే, వాళ్ళ ప్రొటెక్షన్ కోసమే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పిఆర్సీ మేము అడగకూడదు, డిఏలు మేము అడగకూడదు, ఐఆర్ను మేము అడగకూడదు, మాకు రావాల్సిన బాకీలు మేము అడగకూడదు. ఇవన్నీ అడిగినప్పుడు మాత్రమే 311 అధికారాన్ని తీసేయండి అన్నాడంటే కట్టు బానిసలాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పనిచేయాలని ఆయన కోరుకుంటున్నాడేమో. 311 అధికారాన్ని తీసేస్తే మరుక్షణం ఈయన జైల్లో ఉంటాడు. మరుక్షణం ఈయనకు సంబంధించినటువంటి ఆస్తులు బోస్తులు ఎవడో ఒకడు కబ్జా చేస్తాడు. దాన్ని ఎవరు రక్షించాలా? ఎవడు పట్టించుకోడు. ఎవరు రక్షించాలా? ఉద్యోగస్తులు కదా. నువ్వు రాజకీయ నాయకుల దగ్గరికి పోయి రక్షించమని అడుగుతావా? ఎవరిని అడుగుతావు? అంటే వీటి వలన ఈ 311 తీసివేయడం వలన అత్యంత ప్రమాదంలోకి నెట్టివేయబడే వర్గం సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి ప్రజలు. ఎందుకంటే బాగా రాజకీయ బలం ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఆక్రమించుకొని లాక్కునేటటువంటి పరిస్థితిలో ఉంటారు తప్ప రోజు వారి కూలీనాలి చేసుకునేటువంటి బ్రతికేటువంటి వ్యక్తులకు అంత పవర్ ఉండదు కదా. మరి వీళ్ళకు ఉన్నటువంటి అరాకొర అరెకరమో పావెకరమో ఇల్లో గొడ్డో గోదో మరి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి నాయకులు లాగేసుకుంటే మేము నోరు మూసుకొని గమ్మున ఉండమంటారా? 311 అధికారాన్ని తీసివేయడం ద్వారా ఆ రాజకీయ నాయకులు మమ్మల్ని నిర్దేశిస్తూ ఉంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మమ్మల్ని నిర్దేశిస్తూ ఉంటే నోరు మూసుకొని కళ్ళున్న కబోదుల్లాగా మీలాగా చూస్తూ ఊరుకోగలమా? ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, ప్రభుత్వాలకి ఉద్యోగులు భయపడవలసిన అవసరం లేదు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. 5 సంవత్సరాలకు మారేటటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలని నడుపుతూ ఉంటాయి. మేము ప్రభుత్వాలకు లోబడి పని చేయము, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం, న్యాయ వ్యవస్థకు లోబడి పనిచేస్తాం, మాకున్నటువంటి జాబ్ చార్ట్ని ఫాలో అవుతూ పనిచేస్తాం. ఈ వచ్చేటటువంటి ప్రభుత్వాలు, మారుతూ ఉండేటువంటి ప్రభుత్వాలు, వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు, దానికి సంబంధించి మాకు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ఫాలో అవుతూ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు మేము ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేసేవాళ్ళమే తప్ప వాళ్లకు భయపడి, వాళ్ళకు లొంగి, వాళ్ళ క్రింద బ్రతకవలసినటువంటి అవసరం ఈ రోజు వరకు ఉద్యోగులు ఉపాధ్యాయులకు రాలేదు. అయితే నేను ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా. గతంలో ఒక ముఖ్యమంత్రి గారి చైర్లో ఉంటే మోకాళ్ళ మీద నిలబడినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడడం కోసం కొంతమందిని మేము చూసాం. చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు మొత్తానికి కూడా మాకు పెద్దన్నలు, మా కుటుంబ పెద్దలు అనేటటువంటి గౌరవం ఉండేది. కానీ గత 10 సంవత్సరాల కాలంగా ఎందుకో తెలియదులే కానీ ఏ వివాదంలో చూసినా ఐఏఎస్లు, ఏ స్కామ్లో చూసినా ఐపీఎస్, ఏ విధమైనటువంటి కోర్టు కేసుల్లో చూసినా అనేక పెద్ద స్కామ్లలో, అనేక పెద్ద అవినీతి ఆరోపణలో ఐఏఎస్లు ఐపీఎస్లు తమ పదవి విరమణ చేసిన తర్వాతనో, అంటే ఉద్యోగ విరమణ చేసిన తర్వాతనో, లేదా ముందుగానే రాజీనామాలు చేసో వాళ్ళ అధికారంలో ఉండగా ఎవరికైతే కొమ్ము కాశారో ఆ రాజకీయ పార్టీల్లో ఏదో పదవి కోసం వెంపర్లాడటం, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం ఉన్నాయి. మేము కాదనడానికి అవకాశం లేనటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఎవడో ఒకడు ఒక గంజాయి మొక్క, పొరపాటున మొలిచినటువంటి గంజాయి మొక్కని పొలం మొత్తం మీద చూపించి ఇది మొత్తం గంజాయి వనం అని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నటువంటి మా అవాస్తవాలైనటువంటి విషయాలని
ఒక్కసారి సరి చూసుకోవాల్సిందిగా హెచ్చరిక చేస్తున్నాం సిఎస్ రావు గారికి. ఇదండి సిఎస్ రావు చేసిన వ్యాఖ్యల మీద బాజీ గారి స్పందన. ఆర్టికల్ 311 రద్దు చేయటం వల్ల ఉద్యోగుల కంటే ఎక్కువగా నష్టం వాటిల్లేది సమాజానికి అనే ఒక కొత్త విషయాన్ని బాజీ గారు తెలియజేశారు. కాబట్టి సిఎస్ రావు ఇంకా మాట్లాడేటప్పుడు లేదా వీడియోలు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కంటే ఆయన మేధావేం కాదు. ఆ రోజు ఎన్నో ఆలోచించేవారు రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి ఆలోచించి మాట్లాడాలని వారి హితవు పలకటం జరుగుతూ ఉంది. ఓకే అండి, థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు.